మీకు మ్యాజిక్లో నమ్మకం ఉందా? మ్యాజిక్లో నమ్మకం లేని వారికి అదెప్పుడూ తటస్థపడదు. మ్యాజిక్ రొండా బర్నా మీకు గుర్తుండే ఉంటుంది. మీ బాల్యంలో మీరు ప్రపంచాన్నంతటినీ ఆశ్చర్యంతో ఉత్సాహంతో చూడటం, జీవితం అంతా ఒక ఇంద్రజాలంలా సంభ్రమం కలిగిస్తూ ప్రతి చిన్న విషయాన్ని విస్మయంతో చూసి పులకరించిన రోజులు ఎలా మర్చిపోతాం? పచ్చిగడ్డ మీద మంచు బిందువులు, గాలిలో పల్టీ కొట్టే సీతాకోక చిలుకలు, ఎన్నడూ చూడని కొత్త ఆకులు, కొత్త రాళ్ళు. ఒకటేమిటి, ఈ భూమి మీద ఇన్ని ఆశ్చర్యాలు. మొదటిసారి నన్ను ఊడినప్పుడు ఎంత ఉద్వేగమో, ఎందుకంటే ఆ రాత్రి ఒక దేవత వచ్చి బహుమానం ఇస్తుందని. అట్లాగే క్రైస్మస్ రాత్రి శాంటాక్లోజ్ కోసం ఎదురు చూడటం. శాంటాక్లోజ్ ఎట్లా వస్తాడో తెలియకపోయినా కూడా ఎంతో ఉత్సాహపు ఎదురు చూపది. ఆయనెప్పుడూ ఎవరినీ నిరాశపరచలేదు. కొమ్మల దుప్పలు ఎగరగలవు, తోటలో దేవతలున్నారు, పెంపుడు జంతువులు మన సాటి మనుషుల్లాంటివి, ఆటబొమ్మలకు కూడా వ్యక్తిత్వాలుంటాయి, కలలు నిజమవుతాయి, మనం నక్షత్రాలను అందుకోగలం. గుండె నిండా సంతోషం, ఊహలకి పరిమితులు లేవు. జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలమని నమ్మిన రోజులవి. మనమందరము కూడా మన బాల్యంలో అంత బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి, సాహసానికి దారి తీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవ్వరూ వేయలేరని అనుకుంటాం. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనని బాధ్యతలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి. మన బాల్యపు కమ్మని కలల్ని భ్రమలుగా కరిపోవడం మొదలవుతుంది. మనం ఊహించని అద్భుతమంతా ఆశ్చర్యమవుతుంది, అదృశ్యమవుతుంది. అందువలనేమో మనం పెద్దనయ్యాక పిల్లల మధ్య ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాం. ఒక్క క్షణమైనా సరే మన పాత ప్రపంచంలో జీవించాలని ఆశపడతాం. ఒకప్పుడు మనం జీవితం ఒక మ్యాజిక్ లాంటిదని అనుకున్నది నిజమేనని, అదొక భ్రమ కాదని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మనం అవన్నీ భ్రమలు అనుకోవడం తప్పని కూడా చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మనకి అన్ని విషయాల్లోనూ మంచే కనబడుతుంది. ప్రతిరోజు మనకు ఒక గొప్ప ఉత్సాహాన్ని, సాహసాన్ని వాగ్దానం చేస్తుంది. మన అద్భుత ప్రపంచాన్నిది నిలువరించజాలదనిపిస్తుంది. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళమవుతాం. బాధ్యతలు, సమస్యలు, కష్టాలు మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఒకప్పటి మన ఉత్సాహం, అద్భుత ప్రపంచం అబద్ధమనిపిస్తుంది. అందువలనే పెద్దవాళ్ళమైనాక మన చుట్టూ పిల్లలుంటే బాగుండుననిపిస్తుంది. కొన్ని క్షణాలైనా మన బాల్యపు ఆనందాలను తిరిగి అనుభవించినట్లు వినిపిస్తుంది. ఒకప్పుడు జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలమని మనం అనుకున్నది నిజం అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ ఉనికి ఎంత నిజమో అది అంత నిజం. నిజానికి మనం చిన్నప్పుడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైనది మన జీవితం. మరింత ఉత్తేజకరమైనది, మరింత ఉత్సాహభరితమైనది. ఆ అద్భుతాన్ని మన జీవితంలోకి మళ్ళీ ఎట్లా ఆహ్వానించుకోవాలో తెలుసుకుంటే మన స్వప్నాలు సాకారమైనట్లే. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, జీవితంలో ఉండే మ్యాజిక్ను ఎందుకు విడిచిపెట్టేశామా అని. కొమ్మల దుప్పలు ఎగరకపోవచ్చు, కానీ మీరు కోరుకున్నవన్నీ మీకు సహకారం కావటానికి మీరు చూడగలరు. మీరు ఎంతో కాలం కలలు కన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అవలా సాధ్యం కావటానికి ఏ ఏ శక్తులు సహకరించాయో మీకు ఇప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్య సీమలోనే సంభవిస్తాయి. అదే గొప్ప సంభ్రమాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఈ వయస్సులో తిరిగి ఆ ఇంద్రజాలాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రతిరోజు చిన్నపిల్లల్లా ఆ విస్మయానంద నిబిడీకృత ఆశ్చర్యాన్ని అనుభవించాలని ఉందా మీకు? అయితే ఆ అద్భుతంలోకి అడుగు పెట్టండి. మన ఈ సాహస యాత్ర 2000 సంవత్సరాల కిందట ప్రారంభమైంది.
అప్పుడు ఒక పవిత్ర గ్రంథంలో మన జీవితాన్ని మార్చే రహస్యం దాగి ఉంది.